నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 24వ శ్లోకం. నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాక్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిన్న విందామి శమంచ విష్ణు. సో ఇప్పుడు అర్జునుడు భగవానుడి యొక్క కొంచెం భయంకరమైన రూపాన్ని చూసి అది సంహారానికి రెడీ అవుతున్నట్టుగా తను ఫీల్ అవుతూ భయపడుతున్నాడు. సో అదే విషయం ముందు శ్లోకంలో చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. ఏంటి? నభస్పృశం దీప్త మనేక వర్ణం. సో నీ యొక్క ఈ రూపము ఆకాశాన్ని అంటుతున్నట్టుగా కనిపిస్తోంది, అంటే అంత పెద్దగా ఉంది. తర్వాత దీప్తం అనేక వర్ణం, చాలా చాలా రేడియంట్ గా ఉంది, అంటే ప్రకాశవంతంగా ఉంది. చాలా డిఫరెంట్ కలర్స్ తో కనిపిస్తోంది. దీప్తం అనేక వర్ణం. సో దీప్తం అంటే సెల్ఫ్ రేడియంట్ గా ఉంది, అట్లాగే చాలా కలర్స్, మల్టిట్యూడ్ ఆఫ్ కలర్స్ కనిపిస్తున్నాయి నీ యొక్క ఈ శరీరంలో. సో నభస్పృశం దీప్తం అనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం. వ్యాత్తాననం అంటే నీ నోరు అంతా కూడా అన్ని నోర్లు తెరిచి ఉన్నట్టుగా తెరిచి ఉన్నాయి, అదేదో అందరినీ మింగేద్దాం అన్నట్టుగా అలా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం, నీ కళ్ళు ఎర్రబడిపోయి ఉన్నాయి, ఆ కోపంతో అట్లా కనిపిస్తోంది నాకు. సో దీప్తం అనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మ. సో నిన్ను ఈ విధంగా చూసి నేను లోపల నుంచి భయపడిపోతున్నాను. ప్రవ్యథితాంతరాత్మ ధృతిన్న విందామి శమంచ విష్ణు. సో నిన్ను ఇట్లా చూసిన తర్వాత నా యొక్క ధైర్యాన్ని కోల్పోయాను నేను. ధృతిం న విందామి శమంచ విష్ణు, నా ధైర్యాన్ని కోల్పోయాను, అలాగే నా యొక్క మనశ్శాంతిని కూడా కోల్పోయాను అని అర్జునుడు చెప్తున్నాడు ఇప్పుడు భగవానుడితో. సో తనే ఇటువంటి రూపాన్ని చూడాలని కోరుకున్నాడు, కానీ చూసిన తర్వాత తన యొక్క ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. క్లీం కృష్ణాయ నమః.